ఎవరికైనా రాజకీయంగా ఉండేటటువంటి వాళ్ళు గెలుపును కోరుకుంటారు. అనేక రూపాలలో గెలుపు ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది ఆలోచిస్తారు. కానీ ఒక్క మాట, ఎంపీటీసీ ఎలక్షన్లో గెలవాలంటే ఏం చేయాలనే ట్యాగ్ పెట్టాం కదా. దానికి చిన్న ఉపమానాన్ని మాట్లాడుకుందాం. ఒక గ్రామంలో ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారనుకుందాం. ఇది వింటే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఏం చేయాలి అని. సర్వసాధారణంగా ఒక గ్రామంలో నలుగురు వ్యక్తులు రాజకీయములో ఎంపీటీసీగా నిలబడి గెలవాలి అని అనుకొని ఆ నలుగురు కూడా మరి స్నేహితులే. మనం నలుగురు నామినేషన్ వేద్దాం, మనం ఎవరో ఒకరం గెలుస్తాం, దానికి ముఖ్యంగా భగవంతుని దగ్గరకు మనం వెళ్దాం, తప్పకుండా ఏ దేవుడి దగ్గరికి వెళ్తే గెలుస్తాం అని బాగా ఆలోచించారు ఆ నలుగురు. ఇప్పుడు ఎవరైనా ఆలోచిస్తాం, భగవంతుడు ఏదైనా మనకి ఇస్తాడు, తప్పు లేదు దాంట్లో. వాళ్ళందరూ నలుగురు ఒక కారు మాట్లాడుకొని తిరుమల, శ్రీశైలం, కాశీ వెళ్ళాలి, తప్పకుండా ఈ ముగ్గురు భగవంతులు చాలా గట్టిగా ఉంటారు, వీరి దగ్గరికి వస్తే ఖచ్చితంగా గెలుస్తాం అని అనుకొని ఒక నెల అంతా ఒక 10 సార్లు తిరుపతికి వెళ్ళారు. ఆ తిరుపతి కూడా ఒకటే కారు మాట్లాడుకొని దాంట్లో నలుగురు కలిసి వెళ్ళి భగవంతునికి ఎన్నెన్ని చేయాలో, ఏవేవి చేయాలో నలుగురు సమానంగా చేశారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ చేయలేదు. అలా శ్రీశైలం వెళ్ళారు, కాశీ వెళ్ళారు, వారు భగవంతునికి ఎన్ని చేయాలో అన్ని చేశారు. కానీ వాళ్ళకి తెలుసు నలుగురిట్లో ఒకరినే గెలుస్తాం, ముగ్గురు ఓడిపోతామని. మమ్మల్ని గెలిపిస్తాడు భగవంతుడు అని చెప్పి కాశీకి ఒక 10 సార్లు, శ్రీశైలానికి ఒక 10 సార్లు, తిరుమలకు 10 సార్లు అక్కడ వెళ్ళి ప్రదక్షిణలు నలుగురు సమానంగా చేస్తున్నారు, టెంకాయలు సమానంగా కొడుతూ ఉన్నారు, దాన ధర్మాలు సరిగ్గా చేస్తున్నారు, స్నానం ఒక రకంగా వస్తున్నారు. అన్ని రకాలలో నలుగురు ఇసుమంతు మాత్రం ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ చేయడం లేదు. అందరూ సమానంగా భగవంతుని సేవ చేస్తున్నారు. దేనికోసం? రాజకీయంలో గెలవాలి అని. ఇలా భగవంతునికి చేస్తే గెలుస్తాం, భగవంతుని దగ్గరికి వెళితే మనం తప్పకుండా గెలుస్తాం, భగవంతుని దగ్గరికి ఎంత వెళ్తే అంత బాగా గెలుస్తామనే ఒక తలంపుకు వచ్చి వాళ్ళు తిరుమలకు, కాశీకి, శ్రీశైలానికి వెళ్ళారు. చివరిగా భగవంతునికి ఎన్నెన్ని చేయాలో అన్ని చేశారు. చివరిగా ఎలక్షన్ వచ్చింది, నామినేషన్ వేశారు, ఎలక్షన్లో ఓటింగ్ జరిగింది, వాళ్ళందరూ ప్రయత్నం చేశారు, రిజల్ట్ వచ్చింది, ఒక్కరు గెలిచారు, ముగ్గురు ఓడిపోయారు. బాగా నలుగురు కూర్చొని ఆలోచన చేశారు, వాడెందుకు గెలిచాడు, మనం ఎందుకు ఓడిపోయాం? నలుగురం కలిసి ఒకటే కారు మాట్లాడుకున్నాం, అందరం భగవంతునికి అందరూ సమానంగా చేశాం, అందరం ఒకటే కారులో వెళ్ళాము, దానాలు చేశాం, ధర్మాలు చేశాం, గెలిచినోడు ఏం చేశాడో మనం కూడా అదే చేశాం, మనం ఎందుకు ఓడిపోయాము, అతడు ఎందుకు గెలిచాడు అని ఒక ఆలోచన. దీనికి సమాధానం ఏంటి? మనము ఏదైనా కార్యక్రమం కోరిక వచ్చింది అంటే భగవంతుని దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు కొడుకు పెళ్ళి కాలేదు, ఆ దేవాలయానికి పోతే పెళ్ళి అవుతుందని వెళ్తాం, తప్పులేదు. మనకు 1,00,000 రూపాయలు కావాలి, ఆ దేవుని దగ్గరికి వెళ్తే 1,00,000 రూపాయలు దొరుకుతాయని వెళ్తున్నాం. వ్యాపారం బాగా నడవాలి, ఆ దేవుని దగ్గరికి వెళ్తే వ్యాపారం బాగా నడుస్తుందని వెళ్తున్నాం. వ్యవసాయం పంట బాగా పండాలి, ఆ దేవుని దగ్గరికి వెళ్తే మాకు పంట బాగా వస్తుంది అని వెళ్ళడం తప్పు కాదు. కానీ వెళ్ళడము దేనికోసం వెళ్తున్నాం, వెళ్ళడం వల్లనే జరుగుతుంది అంటే ఈ నలుగురు ఏ దేవతల దగ్గరికి వెళ్ళారో అక్కడికి వెళ్ళారు, మరి నలుగురు గెలవాలి కదా. ఇప్పుడు శ్రీశైలానికి, తిరుమలకు, కాశీకి వెళ్ళారు, నలుగురు గెలిపించినప్పుడే భగవంతుడు సత్యం అని అనుకోవాలి. మరి ముగ్గురు ఓడిపోయి ఒకరు ఎట్లా గెలిపిస్తాడు? ఆ ఒక్కరి పక్షాన భగవంతుడు ఎందుకు నిలబడ్డాడు? అది ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఈ భగవంతుని దగ్గరికి వెళ్తే తప్పకుండా పని అవుతుంది, ఈ దేశంలో ఫలానా భగవంతుని దగ్గరికి పోతే తప్పకుండా ఫలితం వస్తుంది, తప్పకుండా జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు ఆడికే వెళ్తారు, ఆడే ఉంటారు, ఆడే వంట చేసుకొని ఆడనే ఒక నెల రోజులు కానీ ఉంటారు. చూడండి, ఈ భారతదేశంలో ఒక పని జరగాలంటే, ఉదాహరణకు ఎంపీటీసీ గెలవాలంటే ఏ దేవుని దగ్గరికి వెళ్తే ఎంపీటీసీ గెలుస్తారు చెప్పండి? ఒక్క దేవుని పేరు చెప్పండి. ఖచ్చితంగా అక్కడికి వెళ్తే అక్కడ గెలుస్తుంది అంటే ఈ రాష్ట్రంలో ఎంపీటీసీ లేవటాళ్ళందరూ కూడా అడిగి పంపిస్తాం.
ఓడిపోయేటోని పంపిస్తాం, గెలిచేటోని పంపిస్తాం. ఒక భగవంతుని దగ్గర వెళ్తే తప్పకుండా గెలుస్తామని ఎవరైతే చెప్తారో, ఇద్దరు వ్యక్తులు నిలబడుతున్నారు ఒక ఊరిలో, నలుగురు నిలబడుతున్నారు, నలుగురిని పంపిద్దాం. కానీ ఒకరే కదా గెలిచేది. ముఖ్యంగా మనము భగవంతుని దగ్గరికి కోరికలతో వెళ్తున్నాం. వెళ్ళడము భగవంతుని దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి, కోరికలు కోరుకోవాలి. కానీ ఇక్కడ మతలబంతా ఏముంది, సింకు ఏముంది, ఈ ముగ్గురు ఓడిపోయి ఆ ఒక్కరు ఎలా గెలిచారు అని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కేవలం భగవంతుని దగ్గరకు ఏదన్నా పని మీద మనం ఒక మనసులో అనుకున్న తర్వాత భగవంతుని దగ్గరికి వెళ్తే తప్పకుండా జరుగుతుంది అంటే అందరూ వెళ్తారు. ఎందుకంటే ఏదైతే కోరిక ఉద్భవించిందో అప్పటి నుంచే వెళ్తారు, మిగతా టైంలో వెళ్ళము. భగవంతుని దగ్గరకు ఎందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన మనిషికి పడాలి. ఒక పని కోసం, ఒక కోరిక కోసం వెళ్ళడవద్దు అని చెప్పడం లేదు, కానీ భగవంతుని దగ్గరికి ఒక పని జరగాలని వెళ్తున్నాం. పని జరిగితే భగవంతుడు చాలా బాగున్నాడని లోకమంతా ప్రచారం చేస్తాం. కానీ ఆ పని జరగకపోతే భగవంతుడు సత్యం లేడు, ఆ భగవంతుడు వేస్టు, ఆ దేవాలయం వేస్టు అని చెప్తాం. అంటే నువ్వు వెళుతున్నది ఒక కోరిక మీద వెళ్తున్నాం. భగవంతుని దగ్గరికి కోరికలకు పోవచ్చు, కానీ జరిగితే ఒకలాగా, జరగకుంటే ఒకలాగా. అసలు నీకు జరగడానికి జరగకపోవడానికి కారణం ఎవరు? అసలు నువ్వు జరుగుతున్నటువంటి పనిని, నువ్వు చేసేటటువంటి పనిని భగవంతుని మీద ఎందుకు వదిలేస్తున్నావు? నీ ప్రయత్నం ఉండాలి. ఇప్పుడు నలుగురిట్లో ఒకరు గెలిచి ముగ్గురు ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే, నలుగురు 4 నెలల పాటు కాశీకి, శ్రీశైలానికి, తిరుమలకు తిరిగారు. దాంట్లో తప్పు లేదు, అందరూ ఎన్ని చేయాలో అన్ని చేశారు. కానీ కేవలం వెళ్ళేదే భగవంతుడు చూస్తాడా? మీరు పుట్టినప్పటి నుంచి ఏ పనులు చేశారు లెక్క పెట్టలేడా? మీరు మనసులలో నలుగురు కారులో వెళ్తున్నారు, కానీ గెలిచినాక ఎవరు ఏం చేయాలి? ఒకరు అనుకుంటున్నారు నేను ఊరిని ముంచేస్తాను, ఒకరు అనుకుంటున్నారు నేను ఊరిని బ్రహ్మాండంగా బాగు చేస్తాను, ఒకరు అనుకుంటున్నారు ఒకరిని అడ్డంగా దోచేసుకుంటాను, ఒకరు అనుకుంటున్నారు ఒకరు మంచి పనులు చేయాలని ఒకరు అనుకుంటున్నారు. అంటే భగవంతుడు కేవలం పోవడాన్ని చూడడు. పుట్టినప్పటి నుంచి ధార్మికమైన పనులు ఏం చేశావు, నీతిగా, న్యాయంగా, సత్యంగా ఎలా ఉన్నావు, నీ మనుగడ ఏంటి, నీ విధానం ఏంటి, నీ నిర్ణయాలు ఏంటి, నీ ఆలోచన పద్ధతి ఏంటి, నీ ఆచరణ ఏంటి, నువ్వు పుట్టినప్పటి నుంచి లెక్కలు వేసుకుంటాడు. నీ మనసులో ఏం కోరిక ఉంటుందో, ఏం కోరుకుంటున్నావో, నీ మనసు ఏం తదేకంగా ఆలోచిస్తుందో దాన్ని బట్టి లెక్కలోకి వేసి ఆ నలుగురిట్లో ఒక్కరి పక్షము నిలిచాడు భగవంతుడు అంటే వాని మానసిక పరిస్థితి, జనాల బాగు కోసం ఆచరణ పద్ధతి, వాడు పుట్టినప్పటి నుంచి ధార్మికంగా ఉండడు అని అర్థం. గెలిచిన తర్వాత కూడా ధర్మంగా ఆలోచన చేస్తున్నాడు అని అర్థం. ఈ ముగ్గురు కూడా ఓడిపోయినటువంటి వ్యక్తులు ఈ వ్యక్తితో పోల్చుకుంటే చాలా విషయాల్లో వెనుకబడి ఉన్నారు అని అర్థం. అంటే ఒక భగవంతుడు కేవలం నా దగ్గరకు వచ్చినంత మాత్రాన గెలిపించాడు. ఓడిపోయేటోడు వస్తాడు, గెలిచేటోడు వస్తాడు, ఇద్దరు వస్తారు. ఇద్దరు ఒక గ్రామంలో ఇద్దరులో పడితే ఇద్దరు తన దగ్గరకు వస్తారు, కానీ గెలిపించేది ఒకటే గెలిపిస్తాడు. దానికి కారణం ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పరిస్థితులు చేశావు, ఎవరినైనా మోసం చేశావా, న్యాయంగా చెప్పావా, సత్యం మాట్లాడుతున్నావా, అధర్మాన్ని దూరం పెట్టావా అనే విషయాలను కోణంలోకి తీసుకొని భగవంతుడు ఆ పక్షాన్ని నిలుస్తాడు తప్ప కేవలము ఆ పని సమయంలో 10 సార్లు పోయిందే చూడడు. పుట్టినప్పటి నుంచి లెక్క వేసుకుంటాడు, మనసులో ఏం ఆలోచన చేస్తున్నావో లెక్క వేసుకుంటాడు. ఇవన్నీ వేసుకొని ఒకరి వక్షం నిలబడతాడు. భగవంతుని తప్పు కాదు, మనము భగవంతుని దగ్గరకు వెళ్ళాలి, మొక్కి నమస్కరించి మన కోరిక కోరుకోవాలి. కానీ అయినా సరే కాకున్నా సరే స్వామి నువ్వే నాకు దిక్కు అని అనుకోవాలి. అయితే నీకు 100 టెంకాయలు కొడతా, కాకుంటే ఇక రాను స్వామి అని మొక్కుకుంటే ఇలా భగవంతుని మీద మనము ఫలితాన్ని వదిలేయాలి. కర్మనేవాధికారస్తే మా ఫలేచ కథాచన అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. భగవంతుడు మనం పని చేసే వరకే మన విధి, ఫలితం భగవంతుని మీద వదిలేసేయాలి. మనం వెళ్ళాలి, టెంకాయ కొట్టాలి, స్వామి నీ ఇష్టం, కానిస్తావా కానివ్వవా నీ ఇష్టం అని భగవంతుని చేసినా సరే చేయకున్నా సరే, నువ్వు నాకు పని కాకుండా నీ దగ్గరికి ఇట్లే వస్తా, నీకు ఇవే ఇలా చేస్తా, నీకు ఎప్పుడు మొక్కుతూ ఉంటా, నీ సేవను మరువను అని కోరుకోవాలి.